హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈ వీడియో ఏంటనేది చూసేద్దాం. ఈ వీడియో ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో మీకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు పర్ఫెక్ట్గా టీ పెట్టే విధానం ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. నెక్స్ట్ పెసలు కర్రీ రెసిపీ అనమాట. పెసలు కర్రీ ఇంతవరకు ఎవరైనా ప్రిపేర్ చేయకపోతే ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందు వాకిలు అయితే క్లీన్ చేసి పెట్టి దీపారాధన చేసుకున్నానండి. దీపారాధన తర్వాత ఇటువైపు రైస్ పెట్టేశాను. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చిటికెలో టేస్టీగా స్ట్రాంగ్గా టీ ఎలా పెట్టుకోవచ్చో చూసేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి, మీరు టీ ఏ గిన్నెలో చేస్తారో ఆ గిన్నెని అయితే పెట్టేసేయండి. పెట్టేసి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మరీ మెత్తగా కాక మరీ గట్టిగా కాకుండా ఇలా లైట్గా దంచుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలి వాటర్లో. దాని తర్వాత ఎలాచి 2 కానీ 1 ఉంటే సరిపోతుంది. 1 యాడ్ చేసుకుంటే చిన్న దాల్చిన ముక్క యాడ్ చేసుకొని వాటర్ కొద్దిగా చూసారు కదా, ఆ బబుల్స్ వచ్చేలాగా మరిగిన తర్వాత టీ పొడిని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు మెజర్మెంట్కి 2 కప్స్ అంటే 1 కప్పు ఫుల్గా వేసేసి 1 కప్పు హాఫ్ వేసుకున్నాను. హాఫ్ అంటే సగానికి అన్నట్లు వేసుకున్నాను. కొద్దిగా ఇప్పుడు టీ పొడి వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. డికాక్షన్ రావాలండి. డికాక్షన్ బాగా మరిగించుకున్న తర్వాత పాలుని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్కి ఇక్కడ మెజర్మెంట్స్ మీకు చెప్తున్నాను. 2 గ్లాసెస్కి 1 గ్లాస్ పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ 1 గ్లాస్ పాలు యాడ్ చేసుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకున్న వెంటనే షుగర్ని యాడ్ చేసేసేయండి. షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం ఇలా బాగా మరిగించుకోవాలి టీని. మరిగించుకునేటప్పుడు టీ అనేది పొంగకూడదండి. టీ పొంగింది అంటే టేస్ట్ అనేది మారిపోతుంది. టీ పొంగకున్నా అలా స్పూన్తో కానీ కొంచెం లోతుగా ఉన్న గరిటె ఉంటుంది కదా, గరిటెతో కానీ కలుపుకుంటే టీ అనేది చిక్కగా వస్తుంది. డికాక్షన్ అంతా కూడా బాగా పడుతుంది. డికాక్షన్ బాగా దిగాలి అనుకుంటే ముందు వాటర్లో మనం అన్నీ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాతే పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగించుకుంటే 15 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇలా గ్లాసుల్లో వేసుకుంటే చాలా బయట టీ షాపులో ఉంటుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది టీ. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. హెడేక్ ఉన్నా ఏమున్నా కలర్ కానీ థిక్నెస్ కానీ బాగుంటుంది టీకి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. తప్పనిసరిగా అక్క టీ చాలా టేస్టీ వచ్చిందంటారు. అయితే టీ ప్రిపరేషన్ విధానం ఇదే. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసలు కర్రీ అని చెప్పాను కదా, ఇవి అమ్మ ఎప్పుడో పంపించిందండి. కాకపోతే నాకు ఐ ఇన్ఫెక్షన్ వల్ల ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేయలేదు. ఈ పెసల్లో రాళ్ళు ఏవైనా ఉంటాయి కదా, అవి తీసేసి ముందు క్లీన్ చేసి పెట్టుకోండి. దీని తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత బాగా రాళ్ళు ఏమైనా ఉంటే తీసిన పెసల్ని ఇలా బాగా వేయించేసేయండి. కడాయిలో వేసి వేయించుకోవాలి. ఈ పెసలు గ్రీన్గా ఉన్నాయి కదా, వేయించుకున్న తర్వాత కొంచెం మరీ కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే మీకు స్మెల్ అనేది తెలిసిపోతుందండి వేయించుకున్న తర్వాత. మీకు ఇప్పుడు వీడియోలో కూడా దగ్గరగా చూపిస్తాను. చూసారు కదా, ఇలా వేయించుకోవాలన్నమాట పెసళ్ళు. చూసారా, ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపకండి. మీరు ఏ కడాయిలో కుక్ చేయాలి అంటే కర్రీని ఏ కడాయిలో కుక్ చేయాలనుకుంటున్నారో అదే కడాయిలో ఇలా వేయించండి. కుక్కర్లో కూడా వేయించుకోవచ్చు. కుక్కర్లో అయితే 1 విజిల్కి ఉడికిపోతాయి. నేనైతే కళాయిలో చూపిస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి నేను 1 గ్లాస్ పెసలు తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. ఇందులో ఉప్పు వేయాలి అనుకుంటే వేసేసేయండి. నేనైతే ఉప్పు వేయట్లేదు. దీంతో 2 గ్లాసెస్ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే చూసారు కదా, ఎక్కడ వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోతుంది. చూసారా, పెసలు పట్టుకొని ఇలా చూస్తే లైట్గా ఉడుకుతుంది. అంటే మీరు మరీ మెత్తగా కావాలనుకుంటే మెత్తగా, లైట్గా కొంతమందికి ఒక్కొక్క స్పైసీనెస్గా తినాలనిపిస్తుందండి ఒక్కొక్క మెథడ్లో. అలా నేనైతే మరీ మెత్తగా కాక మరీ గట్టిగా కాక మీడియంలో ఉడికించుకున్నాను పెసల్ని. అలా ఉడికించుకున్న పెసల్ని ఒక పక్కన పెట్టేసండి. వార్చొద్దు. మీరు చిల్లుల దాంట్లో వార్చారంటే టేస్ట్ పోతుంది. అందుకని కరెక్ట్గా 1 గ్లాస్కి 2 గ్లాసెస్
వాటర్ యాడ్ చేసుకుంటే అలా సరిపోతుంది. ఇప్పుడైతే ఒక గిన్నెలో కానీ బౌల్‌లో కానీ పెట్టేసి సైడ్ పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా! జీరా, ఆవాలు, శనగపప్పు అవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయొద్దు. అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచేసి వేయండి. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. దీంట్లో నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేశానండి. ఎండుమిర్చి ఏస్తేనే చాలా టేస్ట్ ఉంటది కూర. ఎండుమిర్చి వేయించుకొని బాగా వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అవి. దాని తర్వాత టమోటా యాడ్ చేసుకోండి. టమోటా కూడా యాడ్ చేసుకొని టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసల్ని యాడ్ చేసుకోవాలి. సారీ అండి, వీడియో క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయింది టమోటా వేసినట్లు. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత టమోటా యాడ్ చేసుకొని టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా ఉక్కించుకున్న పెసల్ని యాడ్ చేసేసి పసుపు, కారం, ఉప్పుని యాడ్ చేసేసి బాగా కలుపుకోండి. అంటే కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ మనం పెసలు వేయించుకున్నాం కనుక పర్వాలేదు. కాకపోతే కారం అనేది స్మెల్ వచ్చేస్తుంది కదా! ఆ స్మెల్ రాకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కూడా మీరు వాటర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. నేనైతే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటాను ఇందులో. అంటే ఉక్కించేటప్పుడు నార్మల్‌గా సరిపోతుందనుకున్నాను. కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటే కర్రీ అనేది టమోటా, నెక్స్ట్ ఆనియన్స్ అవి ఉన్నాయి కదా! అవి కొద్దిగా ఉడికి కర్రీ కొంచెం ముద్దగా ఉంటుంది. ఈ కర్రీ మజ్జిగన్నంతో గానీ, పెరుగన్నంతో గానీ, నెక్స్ట్ రోటీ ఉంటది కదండీ! రోటీలో కూడా చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటది. అయితే కర్రీ ప్రిపరేషన్ విధానం అయితే ఇంతే. ఇలానే తయారు చేయాలి. వాటర్ అవాయిడ్ చేయొచ్చు. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కొద్దిగా ఇంకిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయిపోయినట్లే. కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. నార్మల్‌గా వేరే కడాయిలో చూపించొచ్చు. మనది వంటల ఛానల్ కాదు కదా! డైలీ వ్లాగ్స్ కనుక సింపుల్‌గా ఇలా చూపిస్తున్నాను కర్రీ విధానం అనేది. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ పెసల కర్రీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఏ రైస్‌తోనైనా టేస్ట్ చేయొచ్చండి. చాలా బావుంటది అన్ని విధాలుగా. ఏమీ లేకున్నా రైస్‌లో ఈ కర్రీ కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ బావుంటది. ఒక్కొక్కళ్ళ అభిరుచులు ఒక్కోలా ఉంటాయి కదా! దేంతో కాంబినేషన్ అయినా బావుంటది. అంటే చపాతీలో మధ్యలో పెట్టి రోల్ చేసేసి పిల్లలకిస్తే ఇంకా బావుంటది. ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇవి మొలకల్లాగా చేసి కూడా పిల్లలకి పెడితే చాలా మంచిది. హెల్తీ ఫుడ్ కూడా ఇది. ఒకసారి తప్పనిసరిగా ఈ 2 రెసిపీస్ అంటే ఈ రెసిపీ అండ్ టీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. ఇదైతే నైట్ వీడియో అండి. మార్నింగ్ అయితే బట్టలు వేశాను వాషింగ్ మిషన్‌లో. ఆ బట్టలన్నీ కూడా నైట్ మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసాక అన్నీ చిన్న వీడియో క్లిప్ తీశాను మడత పెడుతునేటప్పుడు. దీని తర్వాత ఈ బట్టలు మడత పెట్టేసి అన్నీ ఎవరి వాళ్ళకి డివైడ్ చేసేసి కబోర్డ్‌లో సర్దుకున్న తర్వాత మరి వీడియోస్ అయితే ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.